నా జర్నీ ఒక 20 years బ్యాక్ స్టార్ట్ చేశా. అసలు ఎవరు ఈ ఓల్డ్ కమ్యూనిటీ? మా ఇంట్లో మా చిన్నప్పుడు మనం ఒకప్పుడు రాజులు అని చెప్పేవాళ్ళు. మరి రాజ్యాలు ఎటుపోయాయి? మనం చూస్తే కడు పేదరికంలో ఉన్నాం. ఈ కడు పేదరికము అనేది ఏ విధంగా వచ్చింది మనకి అనే ప్రశ్నలు ఉత్పన్నమని అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ చేశాను. చాలా మందిని కలవడం జరిగింది, చాలా ఆధారాలు సాధించాను. కొన్ని ఆధారాలు నాకు నేనుగా తెలుసుకున్నాను. యాక్చువల్లీ నా ప్రొఫైల్ చెప్పాలంటే మీకు, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్టార్ట్ చేశాను. నా కెరియర్ 14 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. ఆ తర్వాత నేను LLB కంప్లీట్ చేసి లీగల్ అడ్వైజర్గా ఉన్నా ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్న కంపెనీలో. జర్నలిజంలో మాస్టర్స్ చేశాను, MBA చదివాను, MTech అయింది నాది. కానీ నా మధ్యలో మటుకు అలానే క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది. మనం ఎవరు అసలు? ఎందుకు మన వాళ్ళు రాళ్ళు కొడుతున్నారు? మన వాళ్ళు మాత్రమే రాళ్ళు ఎందుకు కొడుతున్నారు? అసలు మన కమ్యూనిటీ హిస్టరీ ఏంటి అనేది నా కోసం నేను తెలుసుకున్నాను. తెలుసుకున్న తర్వాత నేను అవ్వకయ్యాను యాక్చువల్ మొత్తం మీద. ఏంటి ఇంత హిస్టరీ ఉందా మనకి? ఇంత హిస్టరీ ఉన్న మనము నా దగ్గర తెలుసుకొని నేను పెట్టుకుంటే నాకు ప్రయోజనం లేదు. మన వాళ్ళకి తెలియజేస్తేనే ప్రతి ఒక్కరిలో ఆత్మగౌరవం అనేది నింపగలుగుతాను అనేది నా మనసులో పడింది. ప్రతి శనివారం సోమవారం నుంచి శుక్రవారం దాకా పని చేసుకోవాలి. ప్రతి శని ఆదివారాలు టూర్ వేయాలి, ఎటొకటం. ఆ గుళ్ళు తిరగాలి, ఈ గుళ్ళు తిరగాలి, లేదంటే ఎక్కడైనా రాజకోటలు ఉంటే అక్కడికి వెళ్ళాలి, అక్కడ శాసనాలు దొరుకుతాయా ఏంటి అనే దాని మీద విస్తృతమైన ప్రయాణం చేశాను నేను. మీరు నమ్మరు, ఒక 2-3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుంటాను నేను మొత్తం అంతా కలిపి. తిరిగాను, ఎవరెవరినో కలిశాను, ఎక్కడెక్కడో కలిశాను. మీరు నమ్మరు, నా ఫ్యామిలీ కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది. సరే నువ్వు సోమవారం నుంచి శుక్రవారం దాకా ఉంటున్నావు కరెక్టే, కానీ ఈ శని ఆదివారాలు మాకు ఎందుకు టైం ఇవ్వట్లేదు అని వాళ్ళు మొదట్లో అడిగినా, తర్వాత నేను వారికి చెప్పి ఒప్పించడం, వారు ఒప్పుకోవడం. సో అలా నేను నా జీవిత జర్నీ అనేది చేశాను. ఆ జర్నీలో నాకు చాలా విషయాలు నాకు అవగతమయ్యాయి, చాలా విషయాలు నాకు తెలిసాయి. సరే నేను తెలుసుకున్నాను, నా దగ్గర ఉంచుకుంటే నాకేంటి ప్రయోజనం? నేను రాజని నేను అనుకోవాల్సిన అవసరం లేదు కదా. సో అందరికీ మన కమ్యూనిటీ గురించి, మన కమ్యూనిటీలో ఉన్న ప్రతి విషయము చివరి పర్సన్ వరకు చేరాలన్న ఉద్దేశంతో నేను చాలా మీటింగ్స్ పెట్టాను. తీన్మార్ మండలం గారు MLC, ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ MLC, అలానే తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు వారు వస్తున్నారు సభకి. తర్వాత మన తెలుగు 2 రాష్ట్రాల వడ్డీర కార్పొరేషన్ చైర్మన్లు వారు వచ్చారు, వారు కూడా వస్తున్నారు. సో వారు వస్తే కనుక నేను మధ్యలో సెంట్రల్ ఇండియాలో మాల్వా సుల్తాన్, ఇక్కడ సదర్న్ సైడ్ బహమనీ సుల్తాన్ వీళ్ళు పాలించారు. ఆ టైం ఇది 1430, నేను చెప్పిన టైం 1435 నుంచి 1467 వరకు. కపిలేంద్ర గజపతి సూర్యవంశీకి చెందినవారు. ఆయన తూర్పు గంగరాజు భానుదేవకి ఒక సబార్డినేట్ గా ఉండేవారు. అప్పుడు యాక్చువల్గా గజపతి అని ఒక సామ్రాజ్యం కాదు, గజపతి ఒక బిరుద. గజపతి బిరుద 1200 శతాబ్దంలో ఏర్పడింది. మన శ్రీకాకుళం జిల్లా
రోహంకి మండలంలో ఒక ఆలయం ఉంది, భీమలింగేశ్వర ఆలయం. ఆ ఆలయంలో రాయబడి ఉంది, నవమపతి సహస్ర కుంజరాధిపతి. అంటే 99,000 ఏనుగు ఉండేవాడు. దానికి అధిపతి ఎవరు? కుంజర అంటే ఏనుగు, కుంజరాధిపతి గజపతి. తర్వాత కాలంలో ఒడిశాలో ఫేమస్ కోనార్క్ సన్ టెంపుల్ ఎవరు కట్టారు? ఆయన మొదటిసారి గజపతి అనే పేరు రాశారు. లాంగుల నరసింహదేవ గజపతి. అతను మన మన విశాఖపట్నం జిల్లాలో వరాహ లక్ష్మీ నరసింహ ఆలయం కట్టారు. సేమ్ పర్సన్. ఇది చూడండి, ఇక్కడ ఏనుగు మీద వెళ్తున్నాడు కపిలేంద్ర దేవ గజపతి. నేను మొదలు చెప్పినట్టు 99,000 ఏనుగు ఉండేవాడు. అది మనకి శాసనం ప్రకారంగా లభ్యమవుతుంది. ఇది పూరి జగన్నాథ ఆలయం. పూరి జగన్నాథ ఆలయం మొదటిసారి గంగవంశరాజులు ప్రతిష్ఠ చేశారు. కానీ ఎక్కువ పోషించారు అంటే ఈ సూర్యవంశ గజపతి రాజులు. ఇక్కడ ఒక శిలాశాసనం రాయబడి ఉంది, నేను సంపాదించిన అన్ని ఆస్తులు నాది కాదు, ఇది మీది జగన్నాథ స్వామి అని రాశారు. ఈ దండయాత్ర ఎప్పుడు జరిగింది ఈ ముస్లిం ఈ టూరిస్టుల మీద? అప్పుడు సంపాదించిన డబ్బులతో కొన్ని వందల తులాలు గోల్డ్ అంటే బంగారు ఆభరణాలు జగన్నాథ స్వామికి కపిలేంద్ర గజపతి ఇచ్చారు. ఆ ఆభరణాలు ఇప్పుడు శాఖ ఆషాఢ మాస శుద్ధపక్ష ఏకాదశి నాడు రథయాత్రలో దేవుడు ఇప్పుడు శాఖ ఆ పాతకాలంలో కపిలేంద్ర గజపతి ఇచ్చిన స్వర్ణాభరణాలు. నేను చెప్పిన అది కోనార్క్ సన్ టెంపుల్. కోనార్క్ సన్ టెంపుల్ మొదటిసారి లాంగుల నరసింహ గజపతి అనే బిరుదు వాడారు. ఆ టైంలో దక్షిణ భారతంకి దండయాత్ర చేశారు లాంగుల నరసింహ గజపతి. అప్పుడు ఉన్న కైఫియత్, తర్వాత వచ్చిన కైఫియత్ లో వాళ్ళకి ఒడియా రాజులు అని రాశారు. యాక్చువల్ గా ఇది ఒడియా రాజులు. సౌత్ లో బా అని చాలా తక్కువ వాడుతారు, అందుకే ఒడియా రాజు అని రాశారు. యాక్చువల్లీ ఒడియాలో రెట్రోఫ్లెక్స్ బా, రెట్రోఫ్లెక్స్ రా ఇలా ఉంది, అన్నిటికీ బా అని పిలుస్తారు. అందుకే ఒడియా రాజు అని రాశారు. నేను చూపిస్తా నెక్స్ట్ స్లైడ్ లో. మనకి శాసనాలు కూడా లభ్యమవుతుంది. ఒడే అని రాజులు అని రాశారు. ఇది ఏదైతే యూత్ ఉన్నారో ఆ యూత్ కి కనీస నాలెడ్జ్ కూడా మన క్యాస్ట్ కి సంబంధించి ఉండకపోవచ్చు. ఇంకా జనరేషన్స్ చేంజ్ అయ్యే కొద్దీ మన క్యాస్ట్ బేస్ చేసుకుని ఇనిషియల్స్ ఏదైతే ఉంటుందో ఆ ఇనిషియల్స్ కూడా మనకి తెలియకపోవచ్చు. ఎవరికి ఏమవుతారు, మన క్యాస్ట్ బేస్ చేసుకుని ఎక్కడెక్కడ ఎవరెవరు ఉన్నారు, వాళ్ళు ఏ వృత్తుల్లో ఉన్నారు, దానికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరిది కూడా మనం ఒక వెబ్సైట్ ఏర్పాటు చేసుకుంటాము. ఆ వెబ్సైట్ ద్వారా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, రాని వాళ్ళు కొంతమంది ఉండొచ్చు, ఎక్కడెక్కడో ఏదో పనులు చేస్తున్న వాళ్ళు కూడా లైవ్ లో చూడకపోయినా అరే వాళ్ళు ఈ వర్క్ మొత్తం అయిపోయిన తర్వాత అయినా సరే ఆ
లింక్ ఓపెన్ చేసుకుని ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అనేది తెలుసుకుంటారని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. మన క్యాస్ట్ బేస్ చేసుకుని మన రాజుల మనకు కావాల్సింది ప్రజెంట్ అయితే వడ్డెర అనేది వస్తుంది. దానికి సంబంధించి వడ్డెర రాజులు లేకపోతే వడియ రాజులు మనకు కావాల్సిన క్యాస్ట్ సర్టిఫికేట్స్ లో కూడా మనకు అది మెయిన్ కావాలి. మనం చెప్పుకునేటప్పుడు కూడా అది కావాలి అని చెప్పేసి మన క్యాస్ట్ గురించి అది ఎప్పటి నుంచి ఉంది, దానికి సంబంధించి మన రాజులు మన యొక్క ఏ విధంగా పరిపాలించారు మనం చెప్పుకునే విధానాన్ని బట్టి మనం తెలియజేసుకోవాలి. అలాగే ఎడ్యుకేషన్ పీపుల్స్ చాలా మంది ఉన్నారు. దానికి సంబంధించి ఇంకా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మీ ద్వారా వాళ్ళకి తెలియచేయండి. నా పేరు మహాలక్ష్మి. నేను వడ్డెర కార్పొరేషన్ ఏపీ డైరెక్టర్ గా నాకు అక్కడ గవర్నమెంట్ నన్ను అపాయింట్ చేసిందండి. నేను కూడా ఎంఏ కంప్లీట్ చేశాను. ఎంఏ కంప్లీట్ చేయడానికి గల ముఖ్య రీజన్ ఏంటంటే నాది కూడా పూర్ ఫ్యామిలీ. నేను కూడా మా డాడీ కూడా ఏదో క్వారీ వర్క్స్ అవి చేసుకుంటూ ఉంటారు. ఆ క్వారీ వర్క్స్ చేసుకుంటూ కూడా ఒక విద్య విలువ తెలుసుకున్న వ్యక్తి కాబట్టి మా డాడీ ఏం చదువుకోలేదు. బట్ నాకు ఇద్దరు సోదరులు ఉన్నారు. బ్రదర్ వచ్చేసరికి ఒకరు ఎంబీఏ కంప్లీట్ చేశారు, ఒకరు వచ్చేసరికి డిగ్రీ కంప్లీట్ చేశారు, ఐటీఐ కంప్లీట్ చేశారు, నేను వచ్చేసరికి ఎంఏ కంప్లీట్ చేశాను. అలా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ చేసుకుని ఎలా అయితే మా డాడీకి తెలిసి ఆ యొక్క విలువ తెలుసుకుని నన్ను చదివించారో ఆ యొక్క ఎడ్యుకేషన్ బేస్ చేసుకుని ఈ యొక్క పొలిటికల్ లోకి నేను రావడం జరిగింది. సో మన క్యాస్ట్ బేస్ చేసుకుని నాకు ఒక డైరెక్టర్ గా వచ్చింది. అది నా క్యాస్ట్ వడ్డెర అని చెప్పి గర్వంగా నేను తెలియజేస్తున్నానండి. నాకు ఆ క్యాస్ట్ గుర్తింపు ఏదో నాకు ఈ క్యాస్ట్ ఉంది, నేను వడ్డెరలో ఉన్నాను, అదర్వైజ్ వేరే దాంట్లో నాకు ఒక డైరెక్టర్ గా వచ్చినా నాకు ఇంత గుర్తింపు ఉండదు కాదేమో. బహుశా నాకు అసలు ఆ క్యాస్ట్ గురించి నాకు పూర్తి అవగాహన నాకు తెలుసుకోలేకపోయినా మీలో మమేకమైనప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ నుంచి ఒక 2 వర్డ్స్ తెలుసుకోవడము, మనకి ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళ నుంచి కొంచెం తెలుసుకోవడము, ఇంకా ఎవరెవరో కొంచెం ఎడ్యుకేషన్ పీపుల్స్ ద్వారా కొంచెం తెలుసుకోవడము, అలా మేము తెలుసుకొని మాకు ఎవరైతే దగ్గరలో ఉంటారో మాకు ఎవరైతే కన్వీనియంట్ గా ఉంటారో వాళ్ళందరికీ కూడా మన క్యాస్ట్ గురించి మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి రాజ్యాధికారం కావాలి అన్నా, రాజులుగా పరిపాలించాలన్నా దయచేసి మన వడ్డెర కులస్తులు గుర్తించుకోవాల్సింది ఒక్కటే, ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. ఒక లాయర్ గా ముందుకు సాగాలన్నా, ఒక టీచర్ గా ముందుకు సాగాలన్నా, ఒక పొలిటికల్ గా ముందుకు సాగాలన్నా సరే మనకి కావాల్సింది ఎడ్యుకేషన్. దయచేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క పిల్లలతో పాటు పక్కనే ఎవరైతే మన ఇంటి పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కొంచెం అవగాహన కల్పించాలి. మనకి ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్తేనే మనం రాజులుగా పరిపాలించవచ్చు. మనం వెతుక్కుంటూ నాకు రాజులు కావాలి మాకు క్యాస్ట్ సర్టిఫికేట్ లో మాకు వడ్డెర రాజులు లేకపోతే వడియ రాజులు కావాలి అని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం కదా. అది మనం రాబోయే రోజుల్లో మనం అడుక్కుని అంటే మనం తెచ్చుకునే కన్నా మన దగ్గరికి అది ఎదుక్కుంటూ వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఈ యొక్క చక్కటి అవకాశాన్ని నాకు కల్పించేందుకు ధన్యవాదాలు. వడ్డెర కుల బంధువులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు తమ్మిశెట్టి రమాదేవి, ఏపీ వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ని. అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన మా వడ్డెర కార్పొరేషన్ ఏపీ చైర్మన్ మన మల్లె ఈశ్వరరావు గారికి, నా తోటి డైరెక్టర్స్కి అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిన చంద్రశేఖర్ రాజు అండ్ టీంకి నా ధన్యవాదాలు. ఇక్కడికి అందరిని కూడా విద్యావంతుల్ని రావడం చాలా సంతోషం అనిపించింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడికి ఆహ్వానించి ఇంతటి కార్యక్రమానికి మాకు అవకాశం కల్పించినందుకు చాలా సంతోషం. అంటే ఇంతమంది విద్యావంతులు ఉన్నారన్నది నేను ఈరోజే చూస్తున్నాను. నేను కూడా అంటే వచ్చేసరికి చెప్తా ఉన్నారు మన చరిత్ర గురించి చెప్పడం కాదండి, పుస్తక రూపంలో ఇస్తే చాలా సంతోషంగా ఉంటుంది. అవును కదా, ఎవరైనా తెలుసుకోవాలంటే పుస్తక రూపంలో దాన్ని తయారు చేయించి మనకి ఇస్తే మనం కూడా తెలుసుకుంటాం, మనకి ఒక చరిత్ర ఉందని మనం చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. కాబట్టి సోదరులు ఆ ప్రయత్నం కూడా చేయాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. నేను కూడా 8th క్లాసే చదివానండి. చదువు తెలిసింది కాబట్టి నాకు అప్పట్లో తెలుసు కదా అందరికీ, అంటే వివాహాలు చిన్న వయసులోనే జరిగేవి మన కమ్యూనిటీలో. 8th అయిపోయిన తర్వాత నా మ్యారేజ్ జరిగిన తర్వాత మా వారు వచ్చేసి ఎంప్లాయ్ అనమాట.
నన్ను ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ చేయించి అలాగే పీజీ చేయించారు. ఆ క్వాలిఫికేషన్ మీదటే నాకు ఇంతకుముందు ఏపీ ప్రభుత్వంలో స్టార్టింగ్ 98లో విద్యా కమిటీ చైర్మన్గా అవకాశం కల్పించారు. అట్లాగే అది అయిపోయిన తర్వాత మహిళా కమిషన్ డైరెక్టర్గా ఏపీలో చేశాను. కాకపోతే నా మహిళా కమిషన్ చేసేటప్పుడు చాలా బాధేసేది. ఎందుకంటే మన వాళ్ళు విద్య తక్కువ ఉండడం వల్ల చిన్న ఏజ్లోనే మ్యారేజ్లు చేసుకొని వాళ్ళకి అవగాహన లేక చాలా కేసులు వస్తుండేవి. ఆ ఇంటి పేరు చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. మన కమ్యూనిటీ వాళ్ళే ఎక్కువ వచ్చేవాళ్ళు ఫ్యామిలీ డిస్టర్బెన్స్ తోటి. కానీ ఇప్పుడు చాలా చేంజ్ వచ్చింది. ఎందుకంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా మన వాళ్ళు కూడా డెవలప్ అయ్యారు. ఇంకా విద్యావంతులు ఉన్నారు కాబట్టి ఇంకా డెవలప్ చేసి మన చరిత్రను పుస్తక రూపంలో తీసుకొచ్చి విద్యావంతులందరూ కూడా సహకరిస్తారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఓం అగ్నిర్భవసచర్భవాయు తేజోభవ శ్రీమాన్ భౌర్మ ఆయురాయుర్భవ ఇమే పద్మహస్తే సగంధే వక్షస్థలే పుణ్యసుజానమానై ప్రమోదమానై అభిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘమాయు. ఓం అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనై ధనం మేఘయాం దేవీం సర్వకామార్థ సిద్ధయేత్ పుత్రపౌత్ర ధనం ధాన్యం అస్థైర్వాజా విగోర్ధం ప్రజానాం భవసి మాత ఆయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీశానాం సూర్యాభాం శ్రీమైశ్వరీం చంద్ర సూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మి ఉపాస్మే. ఓం శతమానం భవతి భవతి శతమానం భవతి శతాయు పురుషేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతే. వంశాభివృద్ధిరస్తు పుత్రపౌత్రాభివృద్ధిరస్తు మనోవాంఛాఫలసిద్ధిరస్తు అఖండ ధన ప్రాప్తిరస్తు వినూత్న పదవీ అలంకార ప్రాప్తిరస్తు తదాస్తు. శుభం భూయాత్. చంద్రశేఖర్ రాజు గారు వారి టీం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ గుంటూరుకి 2 సార్లు వచ్చారు. వారు వచ్చినప్పుడల్లా కూడా నన్ను కలిసినప్పుడు మన యొక్క జాతి విషయం గురించి అనేక సందర్భాలు మాట్లాడుకున్నటువంటి విషయాలు ఉన్నాయి. వారు నన్ను అన్న తెలంగాణలో ఒక చిన్న సన్మాన కార్యక్రమం పెట్టుకుంటాం, మీరు కూడా తప్పకుండా రావాలి, మాకు కూడా ఒక అవకాశం ఇవ్వండి అని నన్ను అడిగారు. నేను తప్పకుండా వస్తాను తమ్ముడు అని చెప్పేసి వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారమే ఈరోజు వచ్చాం. అయితే నేను ఒక చిన్న సూచన మన కమిటీ మెంబర్స్ కి ఇవ్వదలుచుకున్నాను. ప్రధానంగా చాలా మంది కొంతమందికి అర్థం కావట్లా. ఇప్పటికే చాలా సంఘాలు ఉన్నాయి, మరలా ఇదేదో సంఘం, వీళ్ళేదో ఒడిరాజుల సంఘం అని చెప్పేసి మరలా వీళ్ళు వస్తున్నారు. ఈ విధి విధానాలు ఏంటని కొంతమంది సందేహంలో కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంతకు ముందు మాట్లాడినటువంటి పెద్దలు కావచ్చు, మన పూర్వీకులు రాజులుగా పరిపాలించిన కాలంలో మహాకవి శ్రీనాథుడి గారి యొక్క వారసులు కావచ్చు, వీరెవరు చెప్పినా కూడా వాస్తవం ఏంటంటే ఈనాటి ఒడ్డెర్లు అని పిలువబడేటువంటి సామాజిక వర్గం పూర్వంలో రాజులుగా పరిపాలించినటువంటి చరిత్ర కలిగినటువంటి ఒక ఒడిరాజుల చరిత్ర కలిగినటువంటి జాతి మన ఒడ్డెర జాతి. మేమందరం కూడా అనేక సభలలో మీటింగుల్లో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా కూడా కొన్ని సందర్భాలను బట్టి మేము కొన్ని చోట్ల కూడా మేము మాట్లాడాం. మా పూర్వీకులు రాజులుగా పరిపాలించారు, అనేక చారిత్రాత్మకమైనటువంటి దేవస్థానాలు, పుణ్య దేవస్థానాలు, ప్రసిద్ధిగాంచిన దేవస్థానాలు ఒడియరాజుల వారి యొక్క పాలనలో ఆయా దేవస్థానాలు నిర్మించబడ్డాయి. రాజరికం పోయిన తదనంతరం శ్రామిక రంగాన్ని, శ్రమజీవన రంగాన్ని రాష్ట్ర దేశ ప్రజల కొరకు, వారి సంక్షేమం కొరకు నడుము కొట్టుకున్నటువంటి ఏకైక జాతి ఒడ్డెర జాతి, ఆనాటి ఒడ్డెరాజులని అనేక సభల్లో కూడా చెప్పాం. అదే ఒక సూచనగా మరలా మీ అందరూ కూడా గుర్తు చేయదలుచుకున్నాం. వారి ఆలోచన ఏంటంటే, ఈ కమిటీ ఆలోచన రేపు భావి తరాలకి, మన పిల్లలకి కావచ్చు, ముందు తరాలకు కావచ్చు, మన యొక్క చరిత్ర తెలియాలి. ఆ చరిత్రను తెలియపరిచే విధంగా ఒక వెబ్సైట్ని నిర్మాణం చేసి ఎక్కడెక్కడ ఒడియరాజులు పాలించారు, ఆ రాజుల యొక్క చరిత్ర, వారు నిర్మించినటువంటి దేవస్థానాలు, పుణ్య దేవస్థానాలు, వారు ఎదుర్కొన్నటువంటి పాలనా విధి విధానాలను మన సామాజిక వర్గానికి తెలియపరచడం ఒక ఎజెండాగా ఈ కమిటీ వారు పెట్టుకున్నారని సభాముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. ఏ సంఘాలని ఉండొచ్చు,
ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, భారతదేశంలో కూడా చాలా సామాజిక వర్గాలకి చాలా కుల సంఘాలు ఉన్నాయి. అలాగే మన ఒడ్డర్లకు కూడా అనేక సంఘాలు ఉన్నాయి. వారి వంతు వారు కష్టపడి పనిచేస్తున్నారు. ఎవరైనా సరే, ఎవరినైనా మనం అభినందించాలి. ఎక్కడైనా మన ఒడ్డర్ల మీటింగ్ అంటే మనందరం కూడా పాల్గొని ఆ సభలను సక్సెస్ చేసే విధంగా మనందరం కూడా నడుము కట్టుకోవాలి. ఇందాక అన్న చెప్పారు రాజ్యాధికారం అని. ఎప్పుడు వస్తుందండి రాజ్యాధికారం? ఎప్పుడు వస్తుంది రాజ్యాధికారం? మన బలం ఏంటో చూపించినప్పుడు కదా రాజ్యాధికారం వచ్చేది. మన సామాజిక వర్గ శక్తి ఏంటో చూపించినప్పుడు కదా రాజ్యాధికారం వచ్చేది. మనల్ని మనం అవమానపరుచుకుంటూ, మనల్ని మనం కించపరుచుకుంటూ, ఒకరినొకరు ఏలెత్తి చూపించుకున్నప్పుడు వస్తుందా రాజ్యాధికారం? 2005 నుండి కుల సంఘాల్లో పనిచేశా. అందరూ ఈ సంఘ స్థాపకుల దగ్గర నుంచి కూడా అందరితో పనిచేసాం మేము. కానీ ఏనాడు మేము, నాకు తెలిసి నేను ఎవరిని, మన జాతి బిడ్డలు ఏ నాయకుడు కూడా ఏ సంఘాలు పెట్టినా మేము ఎవరిని విమర్శించరా. మాకు ఇష్టమైతే ఆ సంఘంలో పనిచేసాం, కాదనుకున్నప్పుడు మా చేతలైన పరిధిలో మేము జాతి కోసం పనిచేసాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాల్లో ఒక విజనరీ ఉన్న లీడర్. ఈరోజు ఈ హైదరాబాద్ పట్టణాన్ని, ఈ సైబరాబాద్ కావచ్చు, హైటెక్ సిటీ కావచ్చు, భారతదేశ చిత్రపటంలోనే ఒక అగ్రగామ రాజ్యంగా, రాష్ట్రంగా తీర్చిదిద్దారంటే దానికి చంద్రబాబు నాయుడు గారే ప్రధానమైనటువంటి నాయకుడు. బీసీల సంక్షేమం, బీసీల అభివృద్ధి, ఒడ్డర్ల సంక్షేమం అన్నా కూడా వారి దూరదృష్టితో, వారి సంక్షేమ బలంతోనే ఈరోజు నాకు ఈ అవకాశం వచ్చింది. మన ఒడ్డర్లకు సేవ చేశాను, నా చేతనైన పరిధిలో కష్టపడ్డాం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మా యువగలం అధినేత నారా లోకేష్ గారు మమ్మల్ని పిలిచి మీ జాతికి సేవ చేయండి అని ఇంతటి గొప్ప భాగ్యాన్ని మాకు ఇచ్చారు. కాబట్టి ఈ వేదిక మీద ఈ సన్మానాలు చేయించుకుంటున్నాం. రాష్ట్రం అంతా కూడా ఒక క్యాబినెట్ హోదాలో మేము తిరుగుతున్నాం. మా రాష్ట్రంలో మొదలు పెట్టినాక మిగతా రాష్ట్రాల్లో కూడా మొదలు పెడుతున్నారు. 2014లోనే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా ఫెడరేషన్ ఏర్పాటు చేశారు. ఆ ఫెడరేషన్ కార్పొరేషన్లు చేశారు, నిధులు ఇచ్చారు, ఆదరణ కింద పనిముట్లు ఇచ్చారు. మరలా నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే బీసీ కులాలకు కావలసినటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలకు కూడా, మా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సూపర్ 6 సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మన ఒడ్డర్లు కూడా ఎక్కువ శాతం లబ్ధి పొందుతున్నారు. ఈ విధంగా ముఖ్యమంత్రి గారు మాకు ఒక అవకాశం ఇచ్చింది ఏంటంటే జాతికి సేవ చేయమని ఇచ్చారు. మీరు గతంలో చూస్తే ఒక చిన్న మాట చెప్తున్నాను. నేను మన చంద్రశేఖర్ రాజు కూడా చెప్పాను, ఓబన్న గారి ఫోటో కంపల్సరిగా ఉండాలి. ఎందుకంటే ఓబన్న గారు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాదండి, భారతదేశంలో ఒక స్వాతంత్ర ఉద్యమకారుల్లో ప్రధాన తొలితర స్వాతంత్ర సమరయోధుడిగా చిన్న వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో ప్రజల కొరకు ప్రాణాలని బలిగా పెట్టినటువంటి ఒక ఉద్యమకారుడు ఓబన్న గారు. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒడ్డర్లను భారతదేశానికి పరిచయం చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఏంటని నన్ను అడగచ్చు, పార్టీని వేదిక కాదు కానీ ఇది కుల సంఘంగా మాట్లాడుకున్నా మనకు మేలు చేసిన మనిషి గురించి చెప్పటం మనకి అది కృతజ్ఞత. ఇందాక నాయకులు ఏం చెప్పారు, ఒడ్డర్ల కమిట్మెంట్తో పనిచేస్తారన్నారు. నా ఒక్కడికి పదవి ఇవ్వటం కాదండి, ఒడ్డె ఓబన్న గారి విగ్రహ ఆయన జయంతిని ప్రభుత్వ పరంగా గౌరవ మంత్రులతో, ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, కలెక్టర్లతో గవర్నమెంట్ పరంగా జయంతిని వేడుకను నిర్వహించి ఒడ్డర్లకు ఒక ఆత్మగౌరవాన్ని కల్పించాడు. ఇంకంతకంటే ఏ ఆస్తులు కావాలి? మన జాతి బిడ్డ, మరి తొలితర స్వాతంత్ర సమరయోధుడు ఒడ్డె ఓబన్న గారి జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగలాగా నిర్వహిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకేం చెప్పారో తెలుసా? మీ అందరిలో ఏదన్నా చిన్న చిన్న మనస్పర్ధలున్నా ఓబన్న గారి జయంతి వచ్చేటప్పటికే గ్రామాల్లో, పల్లెల్లో, పట్టణాల్లో, సిటీల్లో కూడా మీరందరూ ఏకమై ఓబన్న గారి జయంతిని బ్రహ్మాండంగా చేయండి అని ఆదేశించారు. ఎవరండి మనం చెప్పుకోగలుగుతావా? నిన్న జనవరి 11 గత సంవత్సరంలో
ఈ సంవత్సరంలో రాష్ట్రం అంతా కూడా, తెలంగాణ రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా నిర్వహించారు. దీనికి పునాది వేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మా కార్పొరేషన్ నుండి కూడా రేపొద్దున మైనింగ్లో 33% రిజర్వేషన్ ఇచ్చారు. 15% రిజర్వేషన్ అన్నది ముఖ్యమంత్రి గారి మరలా ఆలోచన చేసి ఒడ్డర్లను ఆర్థికంగా అభివృద్ధి పరచాలని 33% రిజర్వేషన్ ఇచ్చారు. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒడ్డర్లకు ఒక పెద్దపీట వేశారు. నేను ఈ సభాముఖంగా మీకు చెప్పేది ఏంటంటే, మన కులస్తుల్ని మనం ఎక్కడా కూడా అవమానపరచకూడదు. ఈ సంఘానికి నేను ఒకటే మాట చెప్తున్నా, ఒడిరాజుల సేవా సమితి వీళ్ళు పెట్టుకున్నారు. మన రాజరిక చరిత్ర మీరు తెలియపరచండి. మీకు హ్యాట్స్ ఆఫ్. కమ్యూనిటీ పరంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒడ్డర కుల బంధువులందరి తరపున కూడా హృదయపూర్వకంగా మీకు హ్యాట్స్ ఆఫ్, కృతజ్ఞతలు తెలియజేస్తాం. కానీ ఏ సంఘాలని కానీ ఆ సంఘాల్లో పనిచేసే నాయకుల్ని కానీ మనం ఎవరో కూడా ఒకరిని ఒకరు విమర్శించే బుద్ధి, తక్కువ చేసుకొని మాట్లాడే విధానాలు ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటాం, నిజంగా ఒరిజినల్ రాజ్యాధికారం మన చేతులకు వస్తుంది. మన కమ్యూనిటీని డెవలప్ చేసుకోవాలంటే ముందు ఐక్యత మనలో ఉండాలి కదా. ఐక్యత లేకుండా ఎక్కడి నుంచి వస్తుందండి? ఐక్యత మనలో ఉండాలనే మేమందరం కూడా పనిచేస్తున్నాం. మీరు ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నటువంటి విషయాలు మేము వాస్తవంగా స్వాగతిస్తున్నాం. మన భావితరాలకి, మన పిల్లలకి మన రాజరిక చరిత్ర తెలియపరిచే విధంగా మీకు ఒక ప్రధాన ఎజెండాగా పెట్టుకున్నారు. నిజంగా మీకు మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే భవిష్యత్తులో ఈ ఒడ్డర సామాజిక వర్గంలో పుట్టినటువంటి మన బిడ్డలు, ఓహో మన పూర్వీకులు రాజులుగా పరిపాలించారా, ఆయా రాష్ట్రాలని ఆయా రాజ్యాల్ని ఒక చక్కని పరిపాలన అందించినటువంటి రాజరిక రక్తం మనలో ఉందా, ఇది మన హిస్టరీయా అని ఒక బుక్ రూపాన, ఒక వెబ్సైట్ రూపాన భావితరాలకు ఒక మంచి ఒక భవిష్యత్తును అందించే విధంగా ఆ బుక్లెట్ కానీ ఆ వెబ్సైట్ కానీ ఆ విధి విధానాల్లో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీరందరూ కూడా ఈ టీం అంతా కూడా మనందరం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఒడ్డర్లను కూడా అభినందించాలి. చరిత్ర చెప్పుకోవడం తప్పెప్పుడు కాదు. మన చరిత్రని, గతంలో మనం ఉన్నటువంటి మన పూర్వీకుల యొక్క శ్రమని మనం చెప్పుకోవడం ఎప్పుడు తప్పు కాదు. రాజులుగా పాలించాము, పుణ్య దేవస్థానాలు మన చేతుల మీద నిర్మించబడ్డాయి. పెద్ద పెద్ద నాగార్జున సాగర్ దగ్గర నుంచి, ఆల్మటిక్ డామ్ దగ్గర నుంచి, ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర కూడా ఇవన్నీ కూడా ఒడ్డర్ల శ్రామిక శ్రమతోనే నిర్మించబడ్డాయి. ఆ చరిత్రను చెప్తూనే మన జాతిని ఐక్యపరుస్తూ యంగ్స్టార్స్ వాళ్ళు ఉన్నటువంటి రంగాల్లో ఇంకా ముందుకు రావాలి. వారు సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నా, వ్యాపార రంగాల్లో ఉన్నా, ఉద్యోగ రంగాల్లో ఉన్నా, రాజకీయ రంగాల్లో ఉన్నా కూడా మన వంతు మనకు చేతనైనటువంటి సపోర్టు యంగ్స్టార్స్కి ఇస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. మీకు ఆ ఉదాహరణకి దానికి కూడా ఈరోజు పక్క రాష్ట్రాలు యువతకు పెద్ద పెట్టేస్తున్నారంటే మీరు తప్పుగా అనుకోవద్దు. మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారు యువతను ప్రోత్సహించి నిన్న ఇచ్చినటువంటి టికెట్ల విషయం దగ్గర నుంచి ఇవ్వగల పాదయాత్ర దగ్గర కూడా యువతని ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ముందుకు పంపించారు. కాబట్టి నిన్న ఒక రాజకీయ పార్టీ అఖండ విజయాన్ని సాధించడంలో కూడా యువత పాత్ర కీలకంగా ఉంది. కాబట్టి యువతంతా కూడా ముందుకు రావాలి, జాతి కొరకు నడుం కట్టుకోవాలి, జాతి యొక్క సంక్షేమం అభివృద్ధి దిశగా మీరందరూ కూడా పనిచేయాలి. ముఖ్యంగా మీ టీం అయితే మన రాజరిక చరిత్రను ఒక పుస్తక రూపంలో, ఒక మంచి బుక్లెట్గా, ఒక మంచి వెబ్సైట్ని మీరు నిర్మాణం చేశారు. ఇంకా దానికి కావలసినటువంటి అన్ని విధి విధానాలను కూడా చక్కగా పొందుపరుస్తూ ఒక మంచి బుక్ని బ్రదర్ చాలా చక్కగా హిస్టరీని వర్ణించారు. నాకు కూడా కొంత అవగాహన ఉంది. ఎందుకంటే వాస్తవంగా ఎక్కడ ఒడ్డర్లున్నా ఒడ్డర్ల స్థావరం ఒడిస్సా, ఒడ్డర్ల మూలాలు ఒడిస్సా. ఒడిస్సా అంటే సంస్కృతంలో ఓద్రా అంటారు. ఓద్రా అంటే ఒడ్డరాజులు పరిపాలించిన ప్రాంతం. భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఒక కులం పేరు ఉంది అంటే అది మన ఒడ్డరాజుల యొక్క చరిత్ర అనేది మాత్రం వాస్తవం. ఒడ్డరాజులు పరిపాలించిన ప్రాంతం
ఒడిస్సా ఆనాటి నుండి ఈనాటికి కూడా చరిత్ర ఉంది. లాంగుల గజపతి వడ్డరాజు గారు, అలాగే ప్రతాపరుద్ర వడ్డరాజులు గారు, వారి వంశాంకురం అంతా కూడా వడిరాజులుగా పరిపాలించారు. ఏనుగుల్ని పోషించటమే కాదు, బ్రదర్ చెప్పాడు ఏనుగుల్ని పోషించారు. నా దగ్గర కూడా కొంత హిస్టరీ ఉంది బ్రదర్, నేను కూడా ఇస్తా మీకు. ఏనుగుల్ని పోషించటమే కాదు, ఏనుగుల మీద యుద్ధాలు చేశారు, ఏనుగుల మీద సవారీ చేశారు. ఆ ఏనుగులు అడ్డం తిరిగినప్పుడు మన వడ్డరాజులు మోచేత్తో ఏనుగులు గుద్దేవాళ్ళంట. మోచేత్తో ఏనుగును గుద్దినప్పుడు అప్పుడు వచ్చింది బిరుదు, ఈరు గజపతులు అనే బిరుదు. గజం అంటే ఏనుగు, గజాన్ని గడగడలాడిస్తున్నారా వీరు గజపతి రాజులు రా అనే బిరుదు ఆ రోజు వచ్చింది. చరిత్ర ఉంది, నాకు కూడా తెలుసు చాలా చరిత్ర. నేను కూడా బుక్ వేయించాను. కాకపోతే ఇంకా దాని మీద మనందరం కూడా కూర్చొని మంచి అధ్యయనం చేద్దాం. భావితరాలకు ఒక మంచి రాజుల చరిత్ర, ఒడిరాజుల చరిత్ర, విలువైన చరిత్ర అనే ఒక పుస్తకాన్ని మనం అందిద్దాం. తప్పేమీ లేదు. మన తోటి సామాజిక వర్గాలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను 20 జిల్లాలు తిరిగినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి ప్రముఖ విద్యా, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాల్లో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి యువతంతా కూడా నన్ను అడిగారు, అన్నా మన క్యాస్ట్ సర్టిఫికెట్లో కూడా ఒడిరాజులు లేదా వడ్డరాజులు అనే పదం రావాలి. భట్రాజుల సామాజిక వర్గానికి ఉంది, ముదిరాజులకు ఉంది, మనకు కూడా ఉండాలన్నప్పుడు మేము బోర్డు మీటింగ్లో గౌరవ మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మాత్యులు సవితమ్మ గారిని అడిగి నిన్న బోర్డు మీటింగ్లో కూడా మా క్యాస్ట్ సర్టిఫికెట్లో వడ్డెరా అనే పదంతో పాటు ఒడిరాజులు అనే పదం కూడా రావాలమ్మా అని చెప్పేసి మేమందరం కూడా తీర్మానం చేశాం. అది మన వాళ్ళకు కూడా నేను చూపించా. తప్పేమీ లేదు. ఒడిరాజులు అనేది ఒక చరిత్ర, ఆ చరిత్రకు ఒక విలువ ఉంది, ఆ చరిత్రకు ఒక ప్రాముఖ్యత ఉంది, ఆ చరిత్రకు ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యం ఉంది. అవి మనం భావితరాలకు చూపించాల్సిన బాధ్యత మన మీద కూడా ఉంది. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా మన జాతి చరిత్రను భావితరాలకు అందించే దాంట్లో ప్రథమ పాత్ర పోషిద్దాం. అన్ని సంఘాలను గౌరవిద్దాం. అన్ని సంఘ నాయకులు చేసేటువంటి కులానికి చేసే సర్వీస్కి వారికి కృతజ్ఞతలు తెలుపుతూ మన జాతిని ఇంకా ముందుకి ఒక ప్రత్యేకమైన శైలిలో మీ టీం అంతా కూడా మంచి ఆలోచనలతో డిఫరెంట్ ఫౌండేషన్తో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒడిరాజుల సేవా సమితి టీం అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొక్కసారి మీరందరూ కూడా పిల్లలకి, మన పిల్లలకు కూడా చరిత్ర చెప్పండి. చరిత్ర విలువైనది. చరిత్ర ఎప్పుడు కూడా దాచుకోకూడదు. చరిత్రను చెప్తేనే భవిష్యత్తులో మన పిల్లలకు కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలు పెరుగుతాయి. చదువుకునే పిల్లలకు కావచ్చు, ఏ ఫీల్డ్లో పిల్లలున్నా వారి చరిత్ర తెలుసుకున్నప్పుడు ఇంకా వాళ్ళ ఆలోచనలు చాలా డిఫరెంట్గా ముందుకెళ్తారని తెలియపరుస్తూ మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై వడ్డెరా, జై వడిరాజా. థ్యాంక్ యూ. పాపం తీసుకో. అమ్మ పాప పేరు చైత్ర. 586 మార్కులు రావడం పట్ల ఈ రోజు సురేష్ ఆహ్వానం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. ఈరోజు నిహారిక వాణి గారు 582 మార్కులు రావడం జరిగింది పాపకు. ఆ పాపకు కూడా ఈ రోజు మన కందుల చంద్రశేఖర్ ద్వారా సురేష్ చేయడం జరిగింది. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసి ఈ రోజు మన కందుల చంద్రశేఖర్ గారిని ఆదర్శంగా తీసుకొని మన కమ్యూనిటీ బిడ్డలకు కొంచెం ప్రోత్సాహంగా నిలబడిందిగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇక్కడికి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇంకొకటి ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. ఆంధ్ర నుంచి వచ్చిన మన నిజంగా అప్పుడు మనం ఊహించిన దానికన్నా కూడా ఊహకు అందని విధంగా మన కమ్యూనిటీ ఉంటుంది. కాబట్టి మీరందరూ వచ్చింది 100 మంది అయినా సరే రాని వాళ్ళకు కూడా చెప్పండి. మన అదృష్టం కూడా ఏంటంటే ఎక్కువ మనం వడ్ర ప్రాంతాల్లో ఉంటాం. మనం ఉండే ప్రాంతాల్లో మాకు గుంటూరులో, ఏపీలో ఎక్కువగా వడ్ర కాలనీలు, వడ్ర బస్తీలు, వడ్ర గూడాలు ఉంటాయి. కాబట్టి ఎక్కువ మన సామాజిక వర్గాలు ఉంటాం కాబట్టి చెప్పాలి.
పిల్లల్ని చదివించకుండా నిర్లక్ష్యం చేసే తల్లిదండ్రులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దు. చెప్పండి, పిల్లల్ని బాగా చదివించండి. మీరందరూ కూడా వస్తే పిల్లలతో అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. ఇంతమంది వచ్చారు, అయిపోయినాక అప్పుడే లాంచ్ చేద్దాం, బాగుంటుంది డిఫరెంట్గా. రండి, అందరు రండి అమ్మా, అందరం కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి రండి. సందేశాన్ని ఇవ్వటానికి ఈ సంఘం అంతా కూడా పనిచేస్తుందన్న. మనం వెబ్సైట్ లాంచింగ్ చేద్దాం. భావితరాలకు ఒక మంచి పుస్తకాన్ని, ఒడేరాజుల చరిత్ర, మనం పరిపాలించిన రాజ్యాలు, మనం కట్టినటువంటి పుణ్య దేవస్థానాలన్నిటిని గురించి కూడా ఒక వివరణ కలిగించే పుస్తకాన్ని మనం అందిద్దామని చెప్పేసి నన్ను కోరారు. వారి ఆహ్వానాన్ని నేను తప్పకుండా వస్తానని చెప్పి ఈరోజు వచ్చినందుకు మా జాతి బిడ్డలందరూ కూడా వచ్చారు. చక్కగా ఒడేరాజుల క్షత్రియ సేవా సమితి అనే ఒక వెబ్సైట్ని ఈరోజు లాంచింగ్ చేశారు. అలాగే త్వరలోనే పుస్తక రూపంలో కూడా అందించి భావితరాలైనటువంటి మా ఒడ్డెర బిడ్డలందరికీ కూడా చరిత్రను తెలియచెప్పే విధంగా వీరు వంతు వీరు పాత్ర పోషిస్తున్నందుకు మనస్ఫూర్తిగా వీరిని అభినందిస్తున్నాను. నా పేరు కందుల చంద్రశేఖర్ రాజు. ఒడిరాజు క్షత్రియ సేవా సమితి తరపున మేము మీటింగ్ పెట్టడం జరిగింది. ఇందులో నేను అధ్యక్షులుగా ఉన్నాను. కందుల రవీంద్రరాజు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా శ్రీనివాసరాజు, అదేవిధంగా అనిల్ కుమార్ రాజు వీళ్ళు ఉన్నారు. మేమందరం ఎంతో కృషి చేసి మన కమ్యూనిటీకి ఒక వెబ్సైట్ కావాలి, మన చరిత్ర మరుగుపడ్డది, ఆ చరిత్రని మనం మనతో పాటు భావితరాల వారికి అలాగే ఇతరులకు కూడా మనం ఎవరైనా తెలియజేయడం కోసం ఒడేరాజు క్షత్రియ సేవా సమితి .com అనే వెబ్సైట్ని లాంచ్ చేయడం కోసం
నేను మన ఆంధ్రప్రదేశ్ తరఫున వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గారు మల్లె ఈశ్వర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అన్నగారు వచ్చి మన వెబ్సైట్ని ఈ రోజున లాంచ్ చేయడం జరిగింది. ఈ సేవలని మన వడిరాజు క్షత్రియులు, సూర్యవంశం వడిరాజు క్షత్రియులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకొని వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా సరే అక్కడి నుంచి తెలుసుకోవాలని నా విన్నపం.